ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీ భగవత్యే నమః. శ్రీమద్దేవి భాగవతము 9వ స్కందము 12వ అధ్యాయము. మొత్తము 9వ స్కందంలోని 19వ భాగం మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాము. భగవంతుడైన నారాయణుడు చెప్తున్నాడు, నారద, భగీరథుడు ఈ స్తోత్రము చేత గంగను స్తుతించాడు. ఆమెను వెంట తీసుకొని సగరుని 60,000 పుత్రులు కాలి భస్మమైన చోటకి వచ్చి చేరాడు. గంగను స్పృశించి ప్రవహించు వాయువు స్పర్శ చేత ఆ రాజకుమారుడు వెంటనే వైకుంఠానికి వెళ్ళిపోయాడు. భగీరథుని సత్ప్రయత్నముతో గంగ అక్కడికి చేరింది. అందువలన గంగను భాగీరథి అని పిలుస్తారు. ఈ విధముగా గంగ యొక్క సంపూర్ణ ఉత్తమ ఉపాఖ్యానమును నీకు చెప్పాను. ఈ పుణ్యప్రదమైన ఉపాఖ్యానము మోక్షమునకు చక్కటి సాధనము. ఇప్పుడు ఇంకేమి వినాలనుకుంటున్నావో చెప్పు అని అడిగాడు. నారదుడు అడుగుతున్నాడు, భగవాన్, భూమండలమును పవిత్రము చేయు త్రిపదగా గంగ ఏ విధముగా ప్రకటిత అయ్యింది? ప్రభు, ఆ దేవి ఎక్కడ ఏ విధముగా ఆవిర్భవించింది? కృపాయత్త చిత్తుడవై ఈ ప్రసంగమును నాకు చెప్పు. నారాయణుడు చెప్తున్నాడు, నారద, ఇది ఒకానొక నాటి విషయము. అది కార్తీక పౌర్ణమి. రాధా మహోత్సవము ఎంతో వైభవముగా జరుగుతూ ఉన్నది. భగవంతుడైన శ్రీకృష్ణుడు రాధను సమగ్రముగా పూజించి రాసమండలమున విరాజమానుడై ఉన్నాడు. తరువాత బ్రహ్మాది దేవతలు, సౌనకాది మునిగణములు, మహానుభావులందరూ ఎంతో ఆనందముతో శ్రీకృష్ణునిచే పూజింపబడిన రాధను పూజించారు. తరువాత వారందరూ కూడా అక్కడే విరాజమానులయ్యారు. ఇంతలో భగవంతుడకు శ్రీకృష్ణునకు సంగీతమును వినిపించటానికి సరస్వతీదేవి చేతియందు వీణను ధరించి చక్కటి తాళస్వరముతో గీతములను ఆలపించసాగింది. అప్పుడు బ్రహ్మ ప్రసన్నుడై సర్వోత్తమమైన రత్నహారమును ఆమెకు బహూకరించాడు. శివుని నుండి సమస్త బ్రహ్మాండమునందు దుర్లభమైన ఒక ఉత్తమమైన మణి ఆమెకు లభించింది. శ్రీకృష్ణుడు ఆమెకు సకల రత్నములలో శ్రేష్టమైన కౌస్తుభమణిని కానుకగా ఇచ్చాడు. రాధ అమూల్యమైన రత్నములతో చేసిన సాటిలేని ఒక హారమును, భగవంతుడైన నారాయణుడు ఒక చక్కటి పుష్పమాలను, లక్ష్మీదేవి విలువగల రత్నములతో పొదగబడిన 2 కుండలములను సరస్వతికి కానుకగా సమర్పించారు. విష్ణుమాయ, ఈశ్వరి, దుర్గా, నారాయణి, ఈశానాను పేర్లతో ఖ్యాతి వహించిన భగవతి మూల ప్రకృతి సరస్వతి యొక్క అంతఃకరణమునందు పరమ దుర్లభమైన పరమాత్మ భక్తిని ప్రకటించింది. ధర్ముడు ధార్మిక బుద్ధిని ఉత్పన్నము చేసి దానికి తోడుగా ప్రపంచాత్మక జగత్తునందు ఆమె కీర్తిని విస్తరింపజేశాడు. అగ్నిదేవుడు చిన్మయ వస్త్రములను, వాయుదేవుడు మణిమయ నూపురములను సరస్వతికి అర్పించాడు. ఇంతలో బ్రహ్మచే ప్రేరితుడైన భగవంతుడైన శంకరుడు ప్రతి శబ్దమునందు రసోల్లాసమును పెంపొందించు శక్తితో నిండిన శ్రీకృష్ణునికి సంబంధించిన పద్యములను పదే పదే గానము చెయ్యసాగాడు. దానిని విని సకల దేవతలు ఆనందముతో తమ్ము తాము మరిచిపోయారు. వారు చిత్ర విచిత్రములైన చిత్తరవులులాగా కనిపిస్తూ ఉన్నారు. చాలాసేపటికి వారు స్పృహలోకి వచ్చారు. అప్పుడు రాసమండల స్థలమంతా జలమయమై ఉన్నదని చూశారు. రాధాకృష్ణుల జాడయే తెలియలేదు. అప్పుడు గోపికలు, దేవతలు, బ్రాహ్మణులు అందరూ కూడా ఎలుగెత్తి విలపించసాగారు. అప్పుడు బ్రహ్మ కూడా అక్కడే ఉన్నాడు. ఆ స్వామి జ్ఞానము ద్వారా భగవంతుడకు శ్రీకృష్ణుని పవిత్రమైన ఆలోచనను అవగతము చేసుకున్నాడు. భగవంతుడకు శ్రీకృష్ణుడే శ్రీరాధతో కూడి జలమయుడయ్యాడని ఆయనకు చక్కగా తెలిసింది. అప్పుడు మహానుభావులైన దేవతలందరూ పరబ్రహ్మ పరమాత్మ శ్రీకృష్ణుని స్తుతింపసాగారు. అందరూ ఆ స్వామికి తన ప్రార్థనను వినిపించారు. ప్రభు, మీరు మాకు మరలా మీ శ్రీమూర్తి దర్శన భాగ్యమును కలిగించు వరమును ప్రసాదించండి. సరిగా అదే సమయమున మధురాతి మధురములైన స్పష్టమైన శబ్దములతో ఆకాశవాణి వినిపించింది.
అందరూ దానిని చక్కగా విన్నారు. ఆకాశవాణి ఈ విధముగా చెప్పింది: నేను సర్వాత్ముడనగు శ్రీకృష్ణుడను. నా స్వరూప శక్తి రాధ. మేమిరువురము భక్తులను అనుగ్రహించడానికే జలమయ రూపమును ధరించాము. సురేశ్వరులారా, నా శరీరముతోనూ ఈ రాధాదేవి శరీరముతోనూ మీకేమీ ప్రయోజనము లేదు. మనువులు, మునిగణములు, మానవులు, అలాగే లెక్కలేనంతమంది వైష్ణవ జనులు నా మంత్రములతో పవిత్రులై నన్ను దర్శించటానికి నా ధామమునకు రండి. మీకు నన్ను దర్శింపవలనని కోరిక ఉంటే ప్రయత్నము చెయ్యండి. శంభుడు అక్కడే ఉండి నా ఆజ్ఞను పాలిస్తాడు. విధాత బ్రహ్మదేవ, వేదములకు అంగభూతములకు పరమ మనోహర విశిష్ట శాస్త్రములను అనగా తంత్రశాస్త్రములను నిర్మించమని జగద్గురువగు శంకరునితో చెప్పుము. దానిలో సకలాభీష్ట ప్రదములకు అనేక మంత్రములు ఉండాలి. స్తోత్రములు, ధ్యానము, పూజా విధానము, మంత్రములు, కవచములు, వీటన్నిటి చేత ఆ మంత్రశాస్త్రము సంపన్నమై ఉండాలి. పాపులైన జనులు నా నుండి ఏ మంత్రమును జపించి విముఖులవుతారో ఆ మంత్రమును స్పష్టపరచరాదు. వేల కొలది పురుషులలో ఏ ఒక్కడైనా నిజముగా నన్ను ఉపాసించువాడు లభిస్తే గోపనీయమైన మంత్రమును కూడా అతనికి చెప్పాలి. నా మంత్రముల ప్రభావముతో మానవులు పుణ్యాత్ములై నా ధామమునకు చేరుతారు. నా తంత్రశాస్త్రము ప్రకటింపబడనిచో ఎవ్వరికీ కూడా గోలోకమునందు నివసించు సౌకర్యము లభింపలేదు. సకల బ్రహ్మాండము నిష్ఫలమవుతుంది. కానీ ఇది సరియైన పద్ధతి కాదు. కాబట్టి నీవు ప్రతి సృష్టి యందు 5 విధములైన మనుష్యులను స్మృజింపుము. దీనివలన ఎంతోమంది ధరాతలమున నివసిస్తారు. అనేక మందికి స్వర్గమున కూడా చోటు లభిస్తుంది. శంకరుడు దేవసభయందు ఇట్లు చెయ్యడానికి దృఢమైన ప్రతిజ్ఞ చేసినచో అతనికి వెంటనే నా దర్శన భాగ్యము ప్రాప్తిస్తుంది. ఆకాశవాణి ద్వారా ఈ విధముగా పలికి భగవంతుడైన శ్రీహరి మౌనమును వహించాడు. ఆ స్వామి మాటలు విని జగత్ప్రష్టయగు బ్రహ్మ ప్రసన్నుడై దానిని శంకర భగవానునకు చెప్పాడు. జ్ఞానులలో శ్రేష్ఠుడు, జ్ఞానమునకు అధిష్టాత భగవంతుడకు శంకరుడు బ్రహ్మ మాటలు వినిన తరువాత గంగాజలమును చేతిలోకి తీసుకొన్నాడు. ఆజ్ఞను పాటించటానికై ప్రతిజ్ఞ చేశాడు. అప్పుడు ఆ స్వామి భగవతి జగదాంబ మంత్రముతో సంపన్నమైన ఉత్తమ తంత్రశాస్త్ర నిర్మాణమునందు లగ్నమయ్యాడు. ప్రతిజ్ఞా పాలన కోసము నేను వేదసారభూతమైన మహామంత్ర శాస్త్రమును నిర్మిస్తాను. ఈ సంకల్పము అతని హృదయములో ప్రతిధ్వనించసాగింది. ఎవరైనా గంగాజలము చేతబూని ప్రతిజ్ఞ చేస్తే తాము చేసిన ప్రతిజ్ఞను పాలించని వాడు అతడు కాలసూత్రమను పేరుగల నరకమున పడతాడు. బ్రహ్మ పూర్ణ ఆయువు వరకు వాడక్కడే పడి ఉండవలయును అని తన అభిప్రాయమును వ్యక్తము చేశాడు. బ్రాహ్మణోత్తమ, గోలోకమునందు దేవతల సభ జరిగింది. అందు భగవంతుడైన శంకరుడు ఈ మాటలను చెప్పాడు. అప్పుడు ఆకస్మికముగా పరబ్రహ్మ పరిపూర్ణతమ భగవంతుడైన శ్రీకృష్ణుడు భగవతి రాధతో అక్కడ ప్రత్యక్షమయ్యాడు. పురుషోత్తముడు భగవంతుడైన శ్రీహరిని ప్రత్యక్షముగా దర్శించిన దేవతల ఆనందమునకు హద్దులు లేవు. వారు ఆ స్వామిని స్తుతింపసాగారు. దీని తరువాత అక్కడ ఉన్న దేవతలు ఆనందభరితులయ్యారు. మరలా ఉత్సవమును జరిపారు. దాని తరువాత సమయానుకూలముగా భగవంతుడైన శంకరుడు ముక్తి దీపము అనగా ముక్తిని ప్రకాశింపచేయు సాత్విక తంత్రశాస్త్రమును నిర్మించాడు. నారద, ఈ విధముగా పరమ గోప్యమైన ప్రసంగమును నీకు వినిపించాను. ఇది అందరికీ అత్యంత దుర్లభమైనది. ఆ పరబ్రహ్మ భగవంతుడైన శ్రీకృష్ణుడే గంగగా రూపొందాడు. గోలోకము నుండి ప్రకటితమైన గంగ రహస్యమిది. ఈ విధముగా భగవంతులకు శ్రీ రాధాకృష్ణులే గంగ రూపమున ప్రకటితులయ్యారు. శ్రీ రాధాకృష్ణుల అంగముల నుండి ప్రకటితమైన ఈ గంగ
భుక్తి ముక్తులను రెండింటినీ ప్రసాదిస్తుంది. పరమాత్ముడకు శ్రీకృష్ణుని వ్యవస్థకు అనుగుణముగా ఆమెకు అన్ని చోట్ల నివసించు సదవకాశము ప్రాప్తిస్తుంది. శ్రీకృష్ణ స్వరూపమయి ఆదరణీయురాలైన ఈ గంగాదేవిని సకల బ్రహ్మాండములందలి ప్రజలు పూజిస్తారు. అధ్యాయము 12 సమాప్తము. 13, 14 అధ్యాయాల గురించి తదుపరి భాగంలో తెలుసుకుందాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.